జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గ్రేట్ గ్రేట్ థింగ్స్ స్మైలీ. మనిద్దరం కలిసి ఇలా గుడికి రావటం, ఇలాంటి ఒక మూమెంట్ ఇంత త్వరగా వస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు. చాలా బాగుంది. అవును చైత్ర, నీతో కలిసి ఇలా గుడికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వెప్పుడూ నా మంచి కోసమే ట్రై చేస్తావు. ఆనంద్ గారితో నా జీవితం బాగుండాలని కఠినంగా బుజ్జగించే ప్రయత్నం చేశావు. కానీ అప్పుడు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడిప్పుడే చాలా క్లియర్గా నీ మైండ్ని నీ మనసుని చదవగలుగుతున్నాను. సో ఇప్పుడు నేను ఎలా ఉంటే నా జీవితం బాగుంటుందో నాకు చాలా బాగా అర్థమైంది చైత్ర. నిజంగా నాలో ఇంత మార్పు వస్తుందని నేను కూడా ఊహించలేదు చైత్ర. ఈ మార్పు గొప్పతనం నీది, విరాజ్ది. మీ రుణం తీర్చుకోవటం కష్టమైనా ఖచ్చితంగా తీర్చుకుంటాను. మిమ్మల్ని వదలను. అదే చైత్ర, మీ మంచితనానికి దాసోహమైపోయాను. ఇంకా ఎప్పటికీ మీతోనే ఉంటాను. ఏదో ఒకటి చేసి విరాజ్తో నీ విడాకుల ఇష్యూని క్యాన్సిల్ అయ్యేలా చేస్తే చాలు. అంతకు మించిన రుణం తీర్చుకోవటం నాకే ఉంటుంది. నీ వాక్కు మూలన అదే జరిగితే అంతకు మించి నాకేం కావాలి స్మైలీ? అదే జరిగితే నీ మీద నాకున్న పగ ఏమైపోవాలి? ఇంపాసిబుల్ చైత్ర. అసలు రేపనేది నీకుంటే కదా. అమ్మా, స్వామివారి పేరు మీద అన్నదానం ఏర్పాటు చేశాం. మీకు తోచిన చందానివ్వండి. దానం ఎంతైనా పర్వాలేదు, రసీదు మాత్రం తీసుకోండి. చైత్ర, నేను వెళ్ళి అంగప్రదక్షిణ చేసేస్తాను. అంగప్రదక్షిణలు చేస్తావా? అంగప్రదక్షిణ కాదు చైత్ర, అందప్రదక్షిణ. కళ్ళు మూసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. టైం పడుతుంది, వెయిట్ చేస్తావు కదా? సరే, నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. సరే. ఎవండో శ్రీవారు? ఏముండవు శ్రీమతి గారు, ఏంటి సడన్ గా మేం గుర్తుకొచ్చాం? ఎంతవరకు వచ్చింది మీ డివోషనల్ ప్రోగ్రామ్? ఎంతవరకు అంటే కొంతవరకు వచ్చింది. కొంతవరకు అంటే? దర్శనం వరకు అయింది. బయలుదేరదాం అనుకున్నాను, కానీ స్మైలీ కళ్ళు మూసుకుని అంగప్రదక్షిణ చేయడానికని వెళ్ళింది. మ్మ్. సో తను వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తూ ఉండాలి. ఓ. ఓ ఏంటి ఓ? మ్మ్. ఆ ప్రదక్షిణలు పూర్తయ్యేసరికి చాలా టైం పడుతుంది కన్నయ్య. అయ్యో. నువ్వు దగ్గరలో ఏమైనా ఉంటే వస్తావేమోనని కాల్ చేశాను. హా. ఓ అచ్చా, నీకు టైం పాస్ కావట్లేదని నన్ను పిలుస్తున్నావా? ఇది టైం పాస్ అని ఎందుకు అనుకోవడం? మ్మ్. అందంగా కబుర్లు చెప్పుకోవడానికి టైం దొరికింది అని అనుకోవచ్చు కదా. ఓ ఓ ఆన్సర్ని అలా తెలివిగా అడ్జస్ట్ చేసావా? కన్నయ్య, పిలిచాను కదా అని బెట్టు చేస్తున్నావు కదా. నేను అలిగాను పో. వావ్, అయితే ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అంటే నేను అలిగితేనే వస్తావా? అలిగితే నువ్వు భలే అందంగా ఉంటావు. ఆ అందాన్ని చూడాలనే వస్తున్నాను. నేను వచ్చే వరకు ఆ అలకను అలాగే ఉంచు. ఓకే సరేనా? బాయ్. అమ్మా, స్వామివారి పేరుతో అనాథలకు అన్నదానం చేస్తున్నాం. తోచిన సాయం చేయండి. ఓం నమో నారాయణాయ. ఆ స్వామివారి దీవెనలు మీకెప్పుడూ ఉంటాయమ్మా. ఇలా చందాన్ని మేము చేతికి తీసుకోకూడదు. అక్కడ మా వాహనం దగ్గరకొచ్చి రసీదును పొందండి. రసీద్ ఎందుకు స్వామి? పర్లేదులే, తీసుకోండి. లేదమ్మా,
చందా 10 రూపాయలైనా అది స్వామివారి పేరిటే లెక్కలోనే ఉండాలమ్మా. మరోలా భావించకండి. ఒక్క 4 అడుగులు వేసి చందా ఇవ్వండమ్మా. ఓం నమో నారాయణాయ. పదండి పదండి. పదండమ్మా. థ్యాంక్స్ అండి. ఓకే అండి. స్వామి ఇదిగోండి చందా. ఓం నమో నారాయణాయ. అమ్మా, ముందుగా స్వామివారి ప్రసాదం తీసుకోండి. రసీదు ఎవరి పేరు మీద రాయమంటారమ్మా? విరాజ్ చైత్ర. ఆ. ఎవరు 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 మీరందరూ? నీ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నా. హా, ఏ, ఆ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ చెల్లి మెళ్ళో తాళి కట్టాక అప్పుడు నిన్ను వదిలేస్తాంలే. అంతవరకు సైలెంట్గా ఉండు. మాహి, తీయరా బండి. రే 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 రే, దీని కాళ్ళు బయట ఉన్నాయి. బండాపు బండాపు, లోపలికి లాగరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.